మేడం మేడం దొరికే. ఓ కాదా, లేరు. మేడం రండి మేడం, తొందరగా. ఎక్కడున్నారు మేడం? ఇంకా నా వల్ల కావట్లేదు మేడం. ఇదేంటి అసలు సౌండే లేదు మేడం? అమ్మో పాము, అమ్మో అమ్మో పాము. కలలో పాము నన్ను తరిమింది. నేను భయపడి చచ్చాను. రేయ్, నువ్వు చెప్పేది చూస్తుంటే మా అందరికి భయంగా ఉందిరా. రిలాక్స్ సామ్రాట్, రిలాక్స్. కల్లో పాము వస్తే నేనెలా రిలాక్స్ అవ్వాలి? నేను నీకు సాంబశివ వీడియో చూపించాను కదా, అందుకని నీకు కల్లో పాము కనిపించింది. ఊరికే ఊహించుకొని భయపడుతూ ఉండకు. లేదు విజయ్, నా కలలో కనిపించిన పాము, హాస్పిటల్కి వచ్చిన పాము రెండూ ఒకటే. నీలిరంగు పాము నువ్వు నాకు వీడియోలో చూపించావు కదా, అది వేరు, ఇది వేరు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఈ ఊరు నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీకేమైనా అవసరం ఉందంటే మాత్రం నాకు ఫోన్ చెయ్యి. ఇక్కడ నుండి కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపో. ఇది బెస్ట్ ఐడియా. నేను అదే చేస్తే మంచిది. ఓ పని చెయ్యి, ఆ తాయెత్తివు. దీన్ని ఎప్పుడూ నీ చేతి కట్టుకొని ఉంచుకో. ఇక్కడ పరిస్థితి చూసుకుని నేనే నీకు కాల్ చేస్తాను. ప్రశాంతంగా ఉండు. సరే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్తాను. జాగ్రత్త. వస్తాను. ముందు నువ్వు జాగ్రత్త. నందీష, నేను కూడా వెళ్తున్నాను. ఏదైనా ఉంటే మీరిద్దరు నాకు ఫోన్ చేయండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. ఏ త్రిశూల్, త్రిశూల్ ఏమైంది? ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? చిన్నబాబు అక్కడ. రేయ్, నీ బైక్ ఎక్కడుందిరా? నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? పాము చిన్నబాబు, నా కల్లో వచ్చింది కదా, సేమ్ అదే పాము. అవునా? పద పద వెళ్ళి చూద్దాం. ఏ త్రిశూల్, ఒక్క నిమిషం. పద. అక్కడే ఉంది, పదండి. పద. ఓం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్థ ముఖ హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ. భద్రా. గురూజీ, ఇంకా తన గోరు జుట్టు రాలేదే? కపాలి ఇంకా రాలేదు గురూజీ. ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్ స్వాహా. గురూజీ, ఇప్పుడు మనకు కనిపించిన ఈ రూపం ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. గురూజీ, మనం 14 ఏళ్ల క్రితం ఆ రోజు దిగ్బంధం చేశాం కదా, ఆ పాము ఇలాగే ఉంది కదా గురూజీ. అది ఇది ఒకటేనా కాదా అనేది మనం ఒకసారి పరిశీలించడం మంచిది గురూజీ. క్షమించండి గురూజీ, మనసులో అనిపించింది చెప్పానంతే. నా దిగ్బంధనం నుండి తప్పించుకోవడం అసలెవరికీ సాధ్యం కాదు. అయినా సరే ఒకసారి పరిశీలించి చూద్దాం.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ సర్పం బందీగానే ఉంది భద్ర. అలాగైతే ఇప్పుడు కనిపించింది ఎవరు గురూజీ? ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న ఈ పాము రూపం ఏంటి అనేది ప్రస్తుతానికి మనకు తెలియలేదు. కానీ నా మంత్రశక్తిని పరీక్షించే శక్తి ఈ భూమండలంలో ఎవరికీ లేదు. ఒకసారి నా మంత్ర జలాన్ని వేసిన తర్వాత ఆ సర్పానికి సంబంధించిన అన్ని నిజాలను నేను కనిపెడతాను. జై మహాకాళ. చిన్నబాబు చిన్నబాబు ఇక్కడే. ఎక్కడ్రా? ఇక్కడే ఇక్కడే ఉండాలి చిన్నబాబు. అవునా? పద, ఆ పాము ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, చూద్దాం పద. చిన్నబాబు వదిలేండి చిన్నబాబు, ఇంక వదిలేండి. త్రిశూల్, నువ్వేమి భయపడద్దు, పద వెళ్దాం. అయ్యో చిన్నబాబు, తొందరగా రా. త్రిశూల్, త్రిశూల్, పాము ఇక్కడే ఉందిరా. చిన్నబాబు వద్దు వద్దు. మామ్, డాడ్, మామయ్య, రీనా, అందరూ కిందకి రండి. ఏంట్రా అది? సర్ప్రైజ్ డాడ్. సర్ప్రైజా? అన్నయ్య, నాకోసమే కదా ఈ సర్ప్రైజ్. బేబీ, బావగారు నీకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. మోస్ట్లీ ఈ గిఫ్ట్ అల్లుడు గారు నా కోసమే తీసుకొచ్చినట్టున్నారు. లేదురా, వాడు ఈ అమ్మ కొడుకు. వాడు ఈ అమ్మ కోసమే తెచ్చాడు కదరా? కాదు, నా కోసమే. కాదు, నా కోసం బేబీ. కాదు మావయ్య, నా కోసం. నా కోసం అంటున్నాను కదా. ఓకే ఓకే ఓకే. రేయ్, అదేంటో త్వరగా చూపించు, అప్పుడే గిఫ్ట్ ఎవరికైనా తెలుస్తుంది. డాడ్, యాక్చువల్లీ ఈ గిఫ్ట్ అందరి కోసం. అందరి కోసం అంటే సపరేట్ సపరేట్ గా తీసుకొచ్చావా? మామయ్య, తీసుకొచ్చింది ఒకటే గిఫ్ట్, కానీ అది అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఆ, నాకు ఇటువంటి గిఫ్ట్లు అస్సలు నచ్చదు. నచ్చుతుందో లేదో గిఫ్ట్ చూసిన తర్వాత కదా చెప్పాలి. అలాగైతే నాకు నచ్చిన గిఫ్ట్ ని తీసుకొచ్చావని అనిపిస్తుంది. సంతోషిస్తారో షాక్ అవుతారో నాకైతే తెలియదు. బిల్డప్ చాలు కానీ ముందు అదేంటో చూపించు. ఏంట్రా ఇది? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? డాడ్, నేను త్రిశూల ఆ రోజు మా కల్లో కనిపించిన పాము గురించి చెప్తే మీరెవ్వరూ దాన్ని నమ్మలేదు. ఇప్పుడు చూడండి, అదే కలర్, అదే డిజైన్, సేమ్ టు సేమ్ అదే పాము. ఏంటన్నయ్య ఇది? ఇంటికి ఎవరైనా పాముని తీసుకొస్తారా? ఇది ఎవరికి కావాలి? ఏంట్రా విక్రమ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లోకి పావునెందుకు తీసుకొచ్చావు? ఏమండి, మీరైనా చెప్పండి. అల్లుడు, ఎక్కడైనా వదిలేయాల్సింది కదా, ఎందుకు రిస్క్ చెప్పు? ముందు దీన్ని బయటికి తీసుకువెళ్ళు. ఇంట్లోకి పావు తీసుకురావడం అంత మంచిది కాదురా. అది ఆ దేవుడికే నచ్చదు.
డాడ్ ఎలా ఉంది సర్ప్రైజ్? షాక్ అయ్యారా? ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు? ఇదే మంచి సమయం. నాకు కావలసినవి ఏమైనా దొరుకుతాయేమో చూస్తా. ఇప్పుడెలా? నీలి గదిలో ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. ఏంటిది? అసలు ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఏంటి దీని అర్థం? మామూలుగా ఏ ఇంట్లో అయినా ఏదో ఒక మూలన ఒక్క వెంట్రుకైనా దొరుకుతుంది, కానీ ఇక్కడ ఏమీ లేదేంటి? గురూజీ చెప్పినట్టు ఇక్కడ మనుషుల గుర్తులు ఏవీ లేవు. ఎందుకని? కాసేపు సైలెంట్గా ఉంటారా? ఇది ఎక్కడ దొరికిందిరా? దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? డాడ్, నేను కారులో వస్తున్నప్పుడు త్రిశూల్ వచ్చాడు. చాలా భయపడిపోయి ఉన్నాడు. ఏమైందిరా అని అడిగితే పాముని చూశానన్నాడు. అంతలా భయపడి పారిపోవడానికి ఎంత పెద్ద పామో చూద్దామని వెళ్తే కనిపించలేదు. ఆ తర్వాత ఆయన వదులుతానా? దానికోసం వెతుకుతూ వెతుకుతూ వెళ్తే కనిపించింది, తీసుకొచ్చేసా. త్రిశూల్, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీకు పాము ఎలా కనిపించింది? అది అయ్యగారు అంటే అసలు ఏమైందంటే. చెప్పు, పర్వాలేదు. అది చెప్పరా, ఎందుకెళ్ళావు? ఏంటి విషయం? అవును కదా. రే త్రిశూల్, నువ్వెందుకురా అక్కడికి వెళ్ళావు? అదేం లేదు చిన్నబాబు, శివాని గారిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. శివానీనా? అంటే మన ఇంటికి పూజకు పిలిచాం కదా, తనని ఎక్కడికి తీసుకెళ్ళావు? అది ఆవిడ కార్ ఆగిపోయింది, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని అన్నారు, అందుకని డ్రాప్ చేద్దామని వెళ్ళాను అయ్యగారు. ఆ తర్వాత ఏమైంది? ఈ త్రిశూల్ అబద్ధం చెప్తున్నట్టున్నాడు. వీడే పెద్ద దొంగ. పర్లేదు పర్లేదు, మళ్ళీ ఖచ్చితంగా నా చేతికి చిక్కుతాడు. అయ్యగారు, నేను బండిలో వెళ్తున్నప్పుడు ఏదో కాల్ వచ్చింది, మాట్లాడడానికి బండి ఆపాను. మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి పావుంది. నేను చాలా భయపడి అక్కడి నుంచి వెంటనే పారిపోయాను. అదే సమయంలో చిన్నబాబు దేవుళ్ళ అక్కడికి వచ్చారు. సరే, తనని ఎక్కడ డ్రాప్ చేసావు? అయ్యయ్యో, ఈ పావు టెన్షన్లో పడి తన గురించి మర్చిపోయి చిన్నబాబుతో పాటు వచ్చేసాను. ఏయ్, ఒక ఆడపిల్లని అడవిలో వదిలేసి వచ్చేసావు. నీకు అసలు బుద్ధి లేదా? అక్కడ అడవి మృగాలు చాలా ఉంటాయి. ఓ పని చెయ్యి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొనిరా. అలాగే అయ్యారు, ఇప్పుడే వెళ్తాను. ఒక నిమిషం, ఒక్కడవే వెళ్ళదు. విక్రమ్, నువ్వు కూడా వెళ్ళు. సరే డాడ్. డాడ్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీని సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ శివాని ఇంటికి వెళ్ళి తను వచ్చేసిందో లేదో తెలుసుకుని నాకు ఫోన్ చేయండి. సరే డాడ్. డాడ్, ఈ పాముని చూస్తే చాలా భయంగా ఉంది. బీ కేర్ఫుల్ డాడ్. నేను చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. గోవింద్,
తీసుకెళ్ళు. అలాగే బావగారు. దాన్నే చూస్తూ ఉండిపోకు, నువ్వు భయపడతావు. లోపలికెళ్ళు. శివాని, నాకు వచ్చిన అనుమానం నిజమా? నా కొడుకు చాలా మంచి పని చేశాడనిపిస్తోంది. లెట్స్ సీ. అయ్యగారు, ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియటం లేదు. నందీష, మన పిల్లలిద్దరూ మంచి పని చేశారు. ఏం మంచి పని చేశారు అయ్యగారు? మన మనసులో ఇంతకాలం ఉన్న ప్రశ్నకి మన పిల్లలు సమాధానం ఇచ్చారు. సమాధానమా? అంటే మనం వెతుకుతున్న సమస్యకి మన కళ్ళ ముందే ఉంది. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? శివాని. నాతో రా. ఎవరు? ఎవరు కావాలి మీకు? శివాని ఉన్నారా? మేడం ఈసారితో కలిసే కదా బయటికి వెళ్లారు. మళ్ళీ మీరే వచ్చి మేడం ఉన్నారా అని అడిగితే ఏంటి అర్థం? అలాగా, ఆవిడ అప్పుడే వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇంటికి రాలేదా? సరే పర్లేదు. ఆవిడ సెక్రటరీ నీలి ఉన్నారా? సాయంత్రం అయిపోయింది కదా, శివాని మేడం ఇంకా రాలేదు. నేను చూసొస్తానని ఆవిడ కూడా బయటికి వెళ్లారు. కానీ మీరేమో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఉండరా? అంటే రాత్రులు ఇంటికి లేటుగా వస్తుంటారా? పగలంతా ఇంట్లోనే ఉంటారు, రాత్రులు మాత్రం అస్సలు కనిపించరు. ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు ఎవరికీ తెలీదు. అలాగా? అవును, నేను ఇంతవరకు వాళ్ళని సాయంత్రం తర్వాత అసలు ఇంట్లో చూడలేదు. వాళ్ళకేమైనా చెప్పాలా? ఏం లేదు. మేము తర్వాత వస్తానులేండి. థ్యాంక్ యూ. దీనంతటికి ఆ శివానియే కారణం అనిపిస్తోంది. అదెలా అయ్యగారు? నువ్వే ఆలోచించు. మనం నాగమని తీసుకొచ్చేప్పటికి 23 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు ఏ చిన్న సమస్య రాలేదు. ఒక్క పాము కూడా మన కంటికి కనిపించలేదు. అవునయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వచ్చిందని డాడీకి చెప్తున్నాను అంతే. ఏంటి, మీ కల్లో కూడా పాము వచ్చిందా? నిన్న రాత్రి నా కల్లో కూడా పాము వచ్చింది. అంటే తనకి పాములకి సంబంధం ఉందని అంటున్నారా గారు? నా అనుమానం ఎప్పుడు కూడా తప్పు కాలేదు నందీష్. కనకదుర్గ ఏరియాలో చాలా సంతోషంగా ఉండే కుటుంబం మనం. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతున్నాయి. దీనికి కారణం ఎవరు? దీనికి మనం ఏం చేయాలి గారు? మనంతట మనం ఏం చేయలేం కదా. ఏం చేసినా మనమే చేయాలి నందీష. ఎందుకంటే సమస్య వచ్చింది నా వల్ల. సమస్య తల మించిపోయేంత వరకు మనం ఊరుకోకూడదు. ఒకవేళ శివాని ఇంట్లోనే ఉన్నారని అనుకోండి, మన పిల్లలే అబద్ధం చెప్తున్నారని అనుకోండి. త్రిశూల్ ఫోన్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. చెప్పు. నాన్న, వాళ్ళ ఇంట్లో లేరు. శివాని కూడా ఇంటికి రాలేదంట. అలాగా? ఎన్ని గంటలకు వస్తారో తెలుసా? ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? తెలీదు నాన్న. మీకు ఒక విషయం తెలుసా? పగలంతా ఇంట్లోనే ఉంటారంట, రాత్రి అయ్యేసరికి కనిపించరంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అదేమీ తెలియదని ఇంట్లో పనమ్మాయి చెప్తుంది. సరే, ఇక మీరు వచ్చేయండి. సరే నాన్న. ఓకే. ఎస్, ఐఎమ్ రైట్.
నా అనుమానమే కరెక్ట్ అయింది. శివాని నాగలోకానికి చెందింది. మన ఇంట్లో ఉన్న పాము శివానిని. నా అనుమానమే కరెక్ట్ అయింది. శివాని నాగలోకానికి చెందింది. మన ఇంట్లో ఉన్న పాము శివానిని. అదెలా అయ్యగారు? గురూజీ చెప్పింది గుర్తులేదా నందీశ? జ్యేష్ఠ మాసంలో రాత్రి వేళల్లో పాములన్నీ పాముల్లాగే ఉంటాయి. పగటిపూట మాత్రం వాటి రూపం మారుతుంది. శివాని రూపం మార్చుకుంటుంది అని నాకిప్పుడు బాగా అర్థమైంది. తను రాత్రులు పాముగా మారుతుంది. తను అలా మారిన తర్వాత ఎవరికి తెలియకుండా ఉండటం కోసం ఎవరి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నట్టుంది. అంటే నాకు అర్థం కాలేదు అయ్యగారు. త్రిశూల్ శివానిని తీసుకెళ్లాడు. సాయంత్రం అయ్యేసరికి తను పాముగా మారిపోయింది. ఆ పామును చూసి త్రిశూల్ భయపడ్డాడు. విక్రమ్ అదే పాముని పట్టి తీసుకొచ్చాడు. దాని అర్థం మన ఇంట్లో ఉన్న ఈ పాము రేపు ఉదయానికల్లా మనిషిగా మారిపోతుందా? ఖచ్చితంగా మారిపోతుంది. మారి తీరాల్సిందే. తెల్లారే వరకు ఎదురు చూద్దాం. నిజమేంటో మనకి తెలిసిపోతుంది. నాకు నిద్ర వస్తుంది, కానీ ఈ ఇంట్లో పాము ఉంటే ఎలా నిద్రపోవాలి? దేవుడా, ఈ పాము బారి నుండి నన్ను కాపాడు, నన్ను కాపాడు. పాము 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 అక్క పాము పాము అక్క పాము. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు? ఏమైంది? అక్క పామక్క. ఎక్కడ్రా? అక్కడ అక్కడ. అయ్యో అక్క అక్క వెళ్ళకు అక్క, వెళ్ళొద్దక్క అక్క. ఎందుకలా వెళ్తున్నావు అక్క? పామక్క అక్క, పాము పాము. ఇదేనా పాము? కుండీలో ఉండే కొమ్మరా ఇది? అయ్యయ్యో, ఏంటక్క ఇది? ఇంట్లో మనం పామును పెట్టుకుని కూర్చున్నాం, ఇలాగే ఉంటుంది మరి. ద బుర్రెప్పుడు పెనుగులో వేయించిన మంచూరియలాగా అయిపోయింది. అయినా కలలో పాము వచ్చిందని చెప్పినందుకే నాకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు మనం ఇంట్లోనే పామును తెచ్చిపెడితే ఎలా నిద్ర పడుతుంది? ఏంటక్క నాకు ఈ సమస్య? ఏంట్రా, ఆ రోజు త్రిశూల్ ఇంటి ముందుకి పాము వస్తే నువ్వే కదా విసిరేసావు. మరి ఇప్పుడు గ్లాస్ లోపలున్న పామును చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? అక్క, అది ఎవరో ఏదో చేసి ఊరికే నా గురించి చెప్పారు. కానీ ఆ రోజు ఊరికే ఇచ్చిన బిల్డప్కి ఇవాళ బాగా అనుభవించాల్సి వస్తుంది. ఏమైందో చెప్పరా? అక్క, అది వేరు ఇది వేరు. అది కాదక్క, ఇంట్లోకి పాము రావడం అస్సలు మంచిది కాదు. హాయిగా వెళ్ళి పడుకో. నిద్ర పట్టకపోతే బుర్ర పాడవుతుంది. ఇక వెళ్ళు. ఉండక్క, నేను అక్కడికి వెళ్ళి పాము అక్కడే ఉందేమో చూసొస్తాను. ఇప్పుడు సూర్యోదయం అయ్యే సమయం అవుతోంది. నా శక్తులన్నీ తిరిగి నాకొచ్చేస్తాయి. నేను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్లకు నా మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజం కావడానికి ముందే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అలా చేయకపోతే ఇక మీదట జరిగే సంఘటనలు అన్నీ ఘోరంగా ఉంటాయి. నా నిజ స్వరూపం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది.
పాము ఇంకా మారలేదు. ఇదెలా సాధ్యం? నేను నమ్మలేకపోతున్నాను. రూపం మారే పాము అయితే ఖచ్చితంగా మారాల్సింది. లేదు, నేను వెంటనే ఈ బాక్స్లో నుంచి బయటికి వచ్చేసేయాలి. నా గురించి నిజం ఎవరికీ తెలియకూడదు. దానికి ఒకటే దారి. ఇక్కడ ఎవరూ లేరు. నేనిప్పుడు తప్పించుకుపోవాలి. గుడ్ మార్నింగ్ డాడ్. ఏమైంది డాడ్? నా మీద కోపమా? ఇంత ఎత్తుకెదిగిన కొడుక్కి ఎటువంటి పని అప్పగించినా ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే తండ్రికి కోపం వస్తుంది విక్రమ్. బాధగా ఉంటుంది, నిరాశగా ఉంటుంది. నేనేం చేశాను డాడ్? ఏం చేసావా? నిన్న ఇంటికి పామును తీసుకొచ్చావు కదా. కమాన్ డాడ్, అది ఇంత సీరియస్ విషయమా? నా కలలో కనిపించిన పాములాగే ఉంది. అది చూపించడం కోసమనే ఇంటికి తీసుకొచ్చేసాను. నేను నిన్ననే ఆ పాముని బయట వదిలేద్దాం అనుకున్నాను. మీరే కదా దాన్ని ఇంట్లోనే ఉంచమని చెప్పారు. అందుకే అంటున్నాను, తర్వాత ఏం చేయాలో దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు చేసేది జీవితం అని అనుకుని బతుకుతున్నారు చూడు. అలా నేను బతకలేను విక్రమ్. నేను అంత పెద్ద తప్పు చేశానా డాడ్? అవును విక్రమ్, పాము ఇంట్లోకి రాకూడదు. నాగులకు వేరే చోటుంటుంది. ఒకవేళ అది ఇంట్లోకి వస్తే సరైన సమయం చూసుకొని బయట వదిలేయాలి. అలా చేయకపోతే అది ఇంటికి మంచిది కాదు. ఇవన్నీ నాకు అస్సలు తెలియదు డాడ్. ఐఎమ్ రియలీ సారీ. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? సరే, నువ్వు పని చేయి. ఈ వేరుని ఆ బాక్సులో పెట్టు. దీనివల్ల ఏమవుతుంది డాడ్? పాముకి దీని వాసన తగిలితే స్పృహ కోల్పోతుంది. దానికి ఎటువంటి శక్తి ఉండదు. దానివల్ల ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. అందుకే చెప్తున్నా, బాక్సులో వేయి. సరే డాడ్, అలాగే చేస్తాను. పరమేశ్వర, అతను ఇటువైపే వస్తున్నాడు. నేనేం చేయాలి? అయ్యగారు, మీరు చెప్పిన ఇక్కడ ఏమీ జరగలేదు. తెల్లారితే పాము మనిషిగా మారుతుందని చెప్పారు. నందీష, ఇచ్చాదారి అంటే ఏంటి? తన మనసులో అనుకున్న దాని ప్రకారం తనకి నచ్చిన రూపంలో మార్గాల శక్తి ఉన్న నాగు అని అర్థం. అది తన మనిషిగా మారాలి అనుకుని మనసు పెడితేనే సాధ్యమవుతుంది. అది వచ్చిన దగ్గర నుండి పాముగానే ఉంటుంది. ఉండనివ్వు,
ఎక్కువ రోజులు అలా ఉండలేదు కదా. దాని అర్థం మనం దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి అయ్యగారు. ఓ పని చేయి, త్రిశూల్ని శివాని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పు. వాడు ఇందాకే వెళ్ళాడు అయ్యగారు. సరే, తనకి నువ్వు ఫోన్ చేయి. నాన్న ఫోన్ చేస్తున్నారు. ఓకే, మాట్లాడు. హలో నాన్న. హలో త్రిశూల్, ఏమైంది? ఏం లేదు నాన్న, ఇంకా ఇంటికి రాలేదు. నిన్నట్లాగే ఇంట్లో ఎవరూ లేరు. త్రిశూల్, నువ్వు ఒక పని చేయి, ఓసారి శివానికి ఫోన్ చేయి. అయ్యగారు, నేను తనకు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. రింగ్ అవుతుందా? అవుతుంది అయ్యగారు. ఓ పని చేయి, నువ్వు తనని లాస్ట్గా ఎక్కడ వదిలావో అక్కడికి వెళ్ళి, సరేనా? ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు. సరే అయ్యగారు, అలాగే. జాగ్రత్త, అదంతా అడవి కదా. అలాగే అయ్యగారు. నందీష, ఎందుకో నా అనుమానం ఇంకా బలపడుతోంది. ఇక్కడే కదరా త్రిశూల్ పాముని చూసింది? అవును చిన్న బాబు. నువ్వు డ్రాప్ చేయడానికి వచ్చి ఎంత సమస్య అయిందో చూడు. సారీ చిన్న బాబు. పర్వాలేదులే. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏయ్, ఒకవేళ ఏదైనా అడవి మృగం తన్ని అటాక్ చేసిందంటే? చిన్నబాబు, మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటు చూస్తాను. సరే సరే, వెళ్ళు. శివాని గారు! శివాని మేడం, మేడం! శివాని మేడం! చిన్నబాబు, చిన్నబాబు ఇక్కడ. త్రిశూల్! చిన్నబాబు, నాకెక్కడా కనిపించలేదు. త్రిశూల్, నీ దగ్గర ఫోన్ ఉందరా? ఉంది చిన్నబాబు. అయితే వెంటనే ఒకసారి కాల్ చేయి. రింగ్ అవుతోంది. త్రిశూల్, ఫోన్ ఇక్కడే ఉందిరా. చిన్నబాబు, ఈ ఫోను ఆవిడదే. అయితే మరి తనెక్కడా? నందీష, నాకింకా డౌట్గానే ఉంది. ఈ పాము శివానియే అని. ఇది ఇచ్చేదారి అయ్యుంటే రూపం మారడానికి వెయిట్ చేస్తుంది. మన ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి. అదేలా అయ్యగారు? ఎలాగోలా మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయిందంటే మనం ఎన్ని సంవత్సరాలుగా దాచి ఉంచిన రహస్యం అందరికీ చెప్పాల్సి వస్తుంది. సరే అయ్యగారు. డాడ్, అయ్యగారు, శివాని ఫోన్ దొరికింది అదే ప్లేస్లో. ఇలా ఇవ్వు.
మీతో ఇదే సమస్య. వెతకడానికి వెళ్ళినప్పుడు కొంచెమైనా తెలివిగా ఉండాలి. అంత తొందర ఎందుకు మీకు? అసలు మీరు ఏమంటున్నారు అయ్యగారు? ఏంటి అనేది? ఒక ఆడపిల్లని అడవిలో ఒంటరిగా వదిలేసి వచ్చేసావు. ఇప్పుడు తన మొబైల్ అక్కడ దొరికింది. తనకి జరగరాంది ఏదైనా జరిగితే దాని గురించి అందరికీ తెలిస్తే ఏం చేస్తారు? అది అంటే అయ్యగారు, దీని గురించి బయట ఎవరికీ చెప్పకండి. అడిగితే పని మీద వెళ్ళామని చెప్పండి. రేపు దీని గురించి బయట తెలిసిందంటే తను ఎవరితో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని అడగడం మొదలు పెడతారు. క్షమించండి అయ్యగారు. సరే సరే, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను అన్నింటినీ మేనేజ్ చేస్తాను. మీరు పని చేయండి, తన మీద ఒక కన్నేసి ఉంచండి. తను వచ్చిందా లేదా అని తెలుసుకోండి. ఏం తెలిసినా సరే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సరే డాడ్, మనం పోలీస్ కంప్లైంట్ ఏదైనా... పోలీసా? చేసింది సరిపోలేదా? ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సరే, ఇక వెళ్ళండి. అయ్యగారు, ఇప్పుడు ఏం చేయాలి? నందిష, తన మొబైల్ను చూస్తే నవ్వొస్తుంది. చెప్పడానికి చాలా పెద్ద బిజినెస్ విమెన్, కానీ తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవి 4 పేర్లు. అంటే అంటే తను ఉన్నది, చేస్తున్న పనులు అన్నీ అబద్ధాలే. మన కంట్లో మట్టి కొట్టే ప్రయత్నం. తన నిజ రూపం వేరే ఉంది. బయటికి మనిషి రూపం, లోపల పాము విషం. ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్, ఓం కాళీయే నమః, ఓం అస్త్రాయ ఫట్. గురుజీ నమో నమః. చెప్పు, పైకిలే. వెళ్ళిన పని ఏమైంది? నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగమూ లేదు. నేను చెప్పిన పనిని నువ్వు చేయలేదు. ఎక్కడ ఏమైనా తీసుకొచ్చావా? అది గురుజీ, అది మీరు చెప్పినట్లుగానే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను. కానీ ఆ ఇంట్లో అసలు ఎటువంటి క్లూ దొరకలేదు. అంటే ఏంటి దాని అర్థం? ఆ ఇంట్లో మనుషులు ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళ ఆనవాలు ఏవో ఒకటి ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి దొరకాలి కదా. ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా చిన్న తప్పైనా చేస్తాడు కదా. అది తెలుసుకోవడానికి తెలివి కావాలి అంతే. మామూలు మనుషుల నడవడికలు అసలు ఆ ఇంట్లో ఏమీ లేవు గురుజీ. తెల్లవారితే ఇంట్లో ఉంటున్నారు, సాయంత్రం అయిందంటే మాయమైపోతున్నారు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియడం లేదు గురుజీ. చాలా మంచిది. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ నా అనుమానానికి తగ్గట్టుగానే ఉన్నాయి. అవును గురుజీ, వాళ్ళు వాళ్ళ పని గురించి ఒక చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. ఉన్నట్టుండి మాయమవుతున్నారు, అలాగే ఉన్నట్టుండి వచ్చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దువ్వెనలు, బెడ్ ఎక్కడ వెతికినా కూడా నాకు కనీసం ఒక్క వెంట్రుక కూడా దొరకలేదు. ఇల్లంతా వెతికిన తర్వాత కూడా ఏమీ దొరకలేదంటే నాకెందుకో అనుమానంగా ఉంది గురుజీ. అనుమానం ఉంది కాబట్టే నిన్ను అక్కడికి పంపించాను, కానీ కేవలం అనుమానించడం వల్ల మాత్రమే ఏ పని జరగదు కదా. నువ్వు ఆగకుండా వాళ్లకి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకుంటూనే ఉండాలి. జుట్టో గోరో ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి. నేను అదే ప్రయత్నిస్తున్నాను గురూజీ. ప్రయత్నం సరిపోదు, నాకు ఫలితం కావాలి. నువ్వు నీ పనిలో విజయం సాధిస్తావు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏదో ఒక సమాచారం తీసుకురా. క్షమించండి గురూజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓం కాళికాయై నమః, ఓం కాళికాయై నమః. నందిష, నాకు ఏ యాంగిల్లో ఆలోచించి చూసినా తానే పామనిపిస్తోంది. జీవితంలో ఎన్నో విచిత్రమైన విషయాలను నేను చూశాను, కానీ ఇది మాత్రం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు కూడా అనుమానంగా ఉంది అయ్యగారు. తను నాగలోకానికి చెందిందైతే తనకి నాగమణి గురించి మన మీద అనుమానం వచ్చుండాలి. ఇన్ని రోజులు ఊరికే ఉంటుందా? ఈ పాటికే మన మీద అటాక్ చేసి ఉండాలి కదా. తనకి ఎంతవరకు నిజం తెలుసు అనే దాని గురించి మనకి ఇంకా తెలియదు కదా నందిష. నాగలోకం వాళ్ళకి సాంబశివ మీదే డౌట్ వచ్చింది, మన మీద రాలేదు.
నువ్వు త్రైంబకం గురూజీ దగ్గరికి వెళ్ళు. ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పు. వీలైతే ఆయన తీసుకునిరా. ఇదే సరిగ్గా ఉంటుంది అయ్యగారు. సరే, నేను వెళ్ళొస్తాను. జరిగిన దారి గురించి ఆయనకి వివరంగా చెప్పు. సరేనా? సరే అయ్యగారు. తను నాగలోకానికి చెందిందైతే తనకి నాగమణి గురించి మన మీద అనుమానం వచ్చుండాలి. ఇన్ని రోజులు ఊరికే ఉంటుందా? ఈ పాటికే మన మీద అటాక్ చేసి ఉండాలి కదా. తనకి ఎంతవరకు నిజం తెలుసు అనే దాని గురించి మనకి ఇంకా తెలియదు కదా నందీష. నాగలోకం వాళ్ళకి సాంబశివ మీదే డౌట్ వచ్చింది, మన మీద రాలేదు. కానీ ఆ శివాని మన పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసి మనతో కలిసిపోవాలని అనుకోవడం చూస్తుంటే అది తన ప్లాన్ ఏమో అనిపిస్తుంది. చచ్చా, అటువంటిది ఏమీ ఉండదు అయ్యగారు. ఎందుకంటే పాములకు మళ్ళా ఆలోచించే శక్తి ఉండదు కదా. వాటి పని చూసుకుని అది మాత్రం చేసుకుని వెళ్ళిపోతాయి. అది కూడా అయ్యుండొచ్చు. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను. వీటన్నిటికి కూడా ఇప్పుడు ఒకటే ఉపాయం ఉంది. మనందరం అనుకునేది కరెక్టా తప్పా అనేది ముందు తెలుసుకోవాలి. అదేలా అయ్యగారు? ఓ పని చేయి, నువ్వు త్రైంబకం గురూజీ దగ్గరికి వెళ్ళు. ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పు. వీలైతే ఆయన తీసుకునిరా. ఇదే సరిగ్గా ఉంటుంది అయ్యగారు. సరే, నేను వెళ్ళొస్తాను. జరిగిన దారి గురించి ఆయనకి వివరంగా చెప్పు. సరేనా? సరే అయ్యగారు. శివాని, నువ్వు గనక పాము అయితే నీ జీవితం నరకంగా మార్చే బాధ్యత నాది. ఈ దిగ్విజయని ఎదిరించిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. నీకు కూడా అదే గతి పడుతుంది. నాగమణి నాది, దాని నుండి వచ్చే శక్తి నాకు సొంతం. నువ్వే కాదు, నన్ను ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే వాళ్ళని అంతం చేసి విజయం సాధిస్తాను. నాకేమైంది? నా రూపం మారడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి. లేకపోతే నేను అస్సలు బతకలేను. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? గురుదేవా, మీరే నన్ను రక్షించాలి. కాపాడండి భగవంతుడా, పరమేశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏంటి? పాముని బంధించి ఇంటికి తీసుకొచ్చాడా? అవును గురూజీ. ఆ పాముని పట్టుకోవడానికి ఎటువంటి సమస్య రాలేదా? లేదు గురూజీ. అమ్మా కాళీమాత, అంతా నీ దయ, అంతా నీ దయ. అంటే దాని అర్థం దీనివల్ల మనకి ఎటువంటి సమస్య రాదు కదా గురూజీ? ఇలా చూడు, అది బంధించి ఉన్నంత వరకు మీకెటువంటి సమస్య రాదు. నాగమణి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. చిన్నబాబు పట్టి తెచ్చిన పాము నాగలోకానికి చెందిన పాము అయితే ఏం చేయాలి గురూజీ? అందుకని అయ్యగారు మిమ్మల్ని అడిగి రమ్మని చెప్పారు. ఒకవేళ అది ఇష్టాధారి నాగినే అయ్యుంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ ఆ పాము చూడడానికి నాగలోకం పాము రంగులోనే ఉంది గురూజీ. పాము రంగు గురించి మీరు కంగారు పడకండి. అది నాగలోకం పామయ్యుంటే గనక అది సామాన్య మనుషుల చేతికి చిక్కడం అసాధ్యం. ఒకవేళ అదే జరిగితే అది చాలా అద్భుతమైన సాధన, అపారమైన ధైర్యంతో కూడుకున్నది. అంతేకాదు, మరో విషయం గురూజీ, మాకు ఒక అమ్మాయి మీద అనుమానం ఉంది. అదే శివాని అనే అమ్మాయి. ఆ అమ్మాయి మీద మాకు కొంచెం ముందు నుంచి అనుమానం ఉంది. అది మీకు కూడా తెలుసు గురూజీ. పాము ఎక్కడైతే కనిపించిందో అక్కడ కాసేపు క్రితం ఆ అమ్మాయి ఉందిట. మీ అనుమానం నిజమే అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది. అవును గురూజీ, ఆ పాముని పట్టి ఇంట్లోనే ఉంచాం. మీరు ఒకసారి వచ్చి ఆ పామును చూసి మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. అది కాకుండా చాలా కాలంగా మేము పాములతోనే బతుకుతున్నాం గురూజీ. నాగలోకం వాళ్ళు సాంబశివ గురించి తెలుసుకున్నారు. దానివల్ల ఏమైనా సమస్య వస్తుందేమో అని చాలా భయంగా ఉంది గురూజీ. ఒకసారి వచ్చి చూశారంటే. నేను కాళీమాత ఆరాధనలో ఉన్నాను, ఇప్పుడు నేను రాలేను. మరైతే ఆ పాముని ఏం చేయాలి గురూజీ? పాముని వదలాలన్నా భయమే, ఇంట్లో ఉంచాలన్నా భయమే, ఏదైనా భయంగానే ఉంది. మీ భయం నాకు అర్థమవుతోంది. భద్రా, ఆ నాగబంధాష్టక చూర్ణాన్ని నువ్వెళ్ళి తీసుకురా. తీసుకో.
ఈ చూర్ణాన్ని పాము మీద వేయండి. అది మనిషిగా మారింది అంటే అది ఇచ్ఛాదారి నాగిని అని మనకు తెలుస్తుంది. సరే గురూజీ. వెళ్ళిరా, శుభం జరుగుతుంది. నేను మీ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయినా సరే దిగ్విజయ్ ఇలా చేయడం మంచిది కాదు. నిర్లక్ష్య బుద్ధి ప్రమాదానికి సూచన. జాగ్రత్తగా ఉండండి. ఏదో తెలియక జరిగిపోయింది గురూజీ. ఇక మీదట ఇటువంటి సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాలని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. సరే గురూజీ, నేను వెళ్ళొస్తాను. విజయీ భవ. నాగమాత, ప్రణామాలు గురుదేవా. నన్ను పిలవటానికి కారణమేంటి? శివాని మళ్ళీ సమస్యలో ఇరుక్కుంది. అలాగా? మళ్ళీ ఏం జరిగింది గురుదేవా? సంధ్య వేళలో బయటకి రాకూడదు అనే నియమాన్ని దాటి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. మీకు దాని గురించి అసలు ఎలా తెలిసింది గురుదేవా? ఇవాళ నేను తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇవాళ జ్యేష్ఠ మాసంలో ఆఖరి రోజు. నాగులన్నీ ఎక్కడున్నా సరే నాగలోకానికి వచ్చి పరమశివుడికి ఆరాధన చేసి ప్రార్థన చేసే రోజు. అందరూ వచ్చి వెళ్లారు, కానీ శివాని ఇంకా నీలి రాలేదు. పూజ కైంకర్యానికి కూడా రాలేదు. దీని అర్థం వాళ్ళేదో ఒక ప్రబలమైన సమస్యలో ఇరుక్కున్నారు అనే కదా నాగమాత. ఏదో ఒకటి చేసి తన గురించి తెలుసుకోండి గురుదేవా. సరే. గురుదేవా, మీరే నాకు రక్ష. కాపాడండి. కష్టంగా ఉంది గురుదేవా. నన్ను ఈ కష్టం నుంచి మీరే బయటపడేయాలి. నా అనుమానం నిజమే అయ్యింది. శివాని ఏదో కష్టంలో ఉంది. అదెలా సాధ్యం గురుదేవా? అవును, తను ఏదో సమస్యల్లో ఇరుక్కుంది అనే తన మొర నాకు వినిపిస్తోంది. ఈసారి శివాని తీవ్రమైన దిగ్బంధనంలో చిక్కుకుంది అనిపిస్తోంది. భగవంతుడా, దీని నుండి ఎలా తప్పించుకోవాలి గురుదేవా? తను ఇప్పుడు నాగరూపంలో ఉన్నంత వరకు సమస్య కాస్త తక్కువగానే ఉంటుంది. శివాని ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే దానికి పరిష్కారం వెతకగలం. ఓం నమః శివాయ. అయ్యగారు, ఏమైంది? ఆ పాముకి సంబంధించిన నిజం తెలుసుకోవడానికి గురూజీ ఓ చూర్ణాన్ని ఇచ్చారు. ఈ చూర్ణాన్ని పాము మీద వేస్తే ఇచ్చాదారి నాగిని మనిషిగా మారుతుంది. మంచిదైంది. పాము గురించి నిజం తెలుసుకోవడానికి ఇప్పుడు సమయం వచ్చేసింది. అయ్యగారు, ఇంట్లో వాళ్ళకి దీని గురించి తెలిస్తే నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. భయం ఎందుకు? హాయ్ సార్. హాయ్ హాయ్ శివాని, ప్లీజ్ కమ్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. లాంగ్ టైం. ప్లీజ్ సిట్ డౌన్. ఇటు ఒక పని మీద వచ్చాను. మిమ్మల్ని కూడా కలిసి చాలా కాలం అయింది కదా, అందుకనే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. బిజీగా ఉన్నారా? సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదు. ఎలా వచ్చారు? ఎలా అంటే కార్లో వచ్చాను. ఎందుకలా అడుగుతున్నారు? శివాని, నువ్వు నాతో ఎటువంటి ఆటలు ఆడటం లేదు కదా?
మాటలాడనా? ఎందుకు సార్ ఇలా అంటున్నారు? నాకు డైరెక్ట్గా మాట్లాడటం అలవాటు. నీకు తప్పుగా అనిపించినా పర్వాలేదు. నాకు నువ్వు ఇచ్చాదారి పామువేమో అని అనుమానంగా ఉంది. వాట్? ఏమంటున్నారు? ఇదేదో సినిమా స్టోరీ లాగా ఉంది. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడే మా ఇంట్లో నాగప్రవేశం జరిగింది. మీరు మా ఎస్టేట్ కొనుక్కున్న తర్వాతే ఇలా అంతా జరుగుతోంది. మా గురూజీ కూడా అలాగే చెప్పారు. పూజలు పునస్కారాలు అంటూ నా పని నేను చేసుకుంటున్నాను, ఎవరి జోలికి వెళ్ళడం లేదు. అవునవును, మీ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు అవి జరుగుతూ ఉన్నాయని మా ఇంట్లో పని వాళ్ళు చెప్పారు. అయినా కూడా ఈ మధ్య ఇంటి చుట్టూ పాములు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవేవో సమస్యలు వస్తున్నాయి. మీరు ఈ ఊరికి రావడానికి ముందు వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. మీకు అలా అనిపిస్తుందంటే ఐఎమ్ రియలీ సారీ సార్. బట్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. చూడండి, నేను అబ్రాడ్ నుంచి వచ్చాను. నాకు ఇటువంటి వాటి మీద అసలు నమ్మకమే ఉండదు. బట్ మీ భావాలను నేను గౌరవిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చాకే ఇలా జరుగుతుందని మీరు అంటున్నారు కదా, ఏం చేయమంటారు? శివాని ఆ రోజు త్రిశూల్తో కలిసి వెళ్ళారట. మధ్యలో మాయమైపోయారట. తనకి అడవిలో పాము కనిపించింది. మీకోసం మీ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ మీరు లేరు. అసలు ఎందుకు సార్ మీకు నా మీద అంత కన్సర్న్? అది కన్సర్న్ కాదు, అది అనుమానం. ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తడం లేదు. ఆ తర్వాత చూస్తే మీ ఫోన్ అడవిలో దొరికింది. ఇలా అంతా జరిగితే డౌట్ రాదా? ఓ అదా, ఆ రోజు త్రిశూల్ పామును చూసి పారిపోయాడు. నాకేం చేయాలో అసలు అర్థమే కాలేదు. అందుకని ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఫోన్ పడిపోయింది. తర్వాత నేను వేరే ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాను. అందుకే నాకు ఇంటికి రావడానికి లేట్ అయింది. మీ ఫోన్లో చూస్తే ఇంకా అనుమానం పెరుగుతోంది. ఏంటది? అంత పెద్ద బిజినెస్ ఉమెన్ కాంటాక్ట్ లిస్ట్లో 4 నెంబర్లే ఉన్నాయి. ఏమంటున్నారు మీరు? నందీశ ఇవ్వు. నీలి, త్రిశూల్, విక్రమ్, ఇదెవరో వీరశూర. ఇంతేనా? అయ్యో, అది నా పర్సనల్ నంబర్ సార్. అది ఓన్లీ పర్సనల్గా యూజ్ చేసుకుంటాను. ఇదిగో ఇది చూడండి, ఇది నా బిజినెస్ నంబర్. నేను నా పనిని పర్సనల్ లైఫ్లో మిక్స్ చేసుకోవడానికి ఇష్టపడను. అదే మంచి పద్ధతి కదా? అవునవును. ఓకే. మీరు పాము గురించి బాగా భయపడి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు కదా సార్, అందుకే టెన్షన్ పడుతున్నారు. ఈ ఊర్లోనే పాములు ఎక్కువ అనుకుంటా. ఇంతకుముందు మా ఇంటి దగ్గర కూడా పాములు వచ్చాయి. అయినా మీరే కదా చెప్పారు ఇంతకు ముందు అక్కడ పుట్టుండేది, దాన్ని తీసేసి బిల్డింగ్ కట్టారు అని. అది కాకుండా ఈ ఎస్టేట్లో ఇంతకు ముందు నాగవనం ఏదో ఉందని చెప్తే కూడా నేను అది ఇగ్నోర్ చేశాను. మనం ఊరికే ఉంటే పాములు మనల్ని కూడా ఏమీ చేయవు కదా సార్. ఇప్పటికి కూడా మీకు నా మీద అనుమానం ఉంది అంటే మీరు పరీక్షించుకోవచ్చు. గురూజీ, ఆ చూర్ణం ఎలా పనిచేస్తుంది? నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఒకవేళ ఆ చూర్ణం వల్ల ఆ పాము ఇచ్చాదారి నాగిన్లా మారిపోతే? మారితే అది దిగ్విజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదా. ఆ సర్పం వాళ్ళని ప్రాణాలతో వదులుతుందా గురూజీ? ఎన్నో ఏళ్ల తపోబలం గురించి, నా అపారమైన మంత్రశక్తి గురించి నువ్వేమనుకుంటున్నావు భద్రా?
నా భక్తుడిని, నన్ను ఆరాధించేవాణ్ణి నేనే అపాయంలోకి నెట్టేస్తాననుకున్నావా? లేదు గురూజీ, క్షమించండి, నన్ను మన్నించండి గురూజీ. పర్వాలేదు. ఆ చూర్ణం వల్ల ఎటువంటి అపాయము ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బందీగా ఉన్నది ఇచ్చాధారి నాగినియే అయ్యుంటే ఈ చూర్ణం దాని మీద పడిన వెంటనే అంతకు ముందు అది ఏ రూపంలో ఉండేదో అదే రూపంలోకి మారిపోతుంది. మనిషో పక్షో ఏదైనా ఆ రూపంలోకి. అలాగే గురూజీ. అవును, ఇచ్చాధారి నాగిని భూలోకంలో ఉంది అంటే అది ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది. చూర్ణం ప్రభావం వల్ల అది ఒకవేళ మనిషిగా మారితే దానికి ఎటువంటి శక్తి ఉండదు. నాగధాళి పుష్ప, నాగధాళి వేరు, ఇలా నాగులు ఏమాత్రం తట్టుకోలేని ఎంతో ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన నాగబంధాష్టక చూర్ణం అది. అంటే దాని అర్థం అన్ని నిజాలు తెలియడమే కాకుండా ఇంకా ఆ సర్పం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం రాదు, అంతేగా గురూజీ? అవును, ఆ సర్పం మనిషి రూపంలోకి మారినా కూడా శక్తులు లేకుండా ఉంటుంది. ఒకవేళ అటువంటిదేదైనా జరిగితే మనం వెంటనే దిగ్విజయ్ ఇంటికి వెళ్లి ఆ సర్పాన్ని తీసుకొచ్చి దిగ్బంధనంలో ఉంచాల్సి ఉంటుంది. పరీక్షించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ నా మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తే చాలు. నా కుటుంబ బాధ్యత నా మీద ఉంటుంది కదా. ఐ రెస్పెక్ట్ దట్ సార్. నా కొడుకు ఒక పామును పట్టి తెచ్చాడు. పామా? అవును, అక్కడుంది చూడండి. నా అనుమానం అంతటికి అదే కారణం. ఓ అమ్మా, ఎలా ఉన్నారు? నందీష, ఈ చూర్ణాన్ని దాని మీద వేయి, అనుమానం క్లియర్ అయిపోతుంది.